మహారాష్ట్ర సరిహద్దుల్లోని బోధ్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కైలాష్ టేకిడి గుట్టల్లో ఉదయం పెద్ద పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నేరడిగొండ మండలంలోని దర్భతాండావాసులు అటవీ మార్గంలో వెళుతుండగా పులి రోడ్డు దాడుతూ కనబడింది వాళ్ళకి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు అడవుల్లో గత 3 సంవత్సరాలుగా కనిపిస్తున్నట్లుగా ప్రజలు చెబుతున్నారు. ఈ సమాచారంతో బోధ్ మండలం సరిహద్దు ప్రాంతాల్లో పులి అడుగుజాడలను గమనించిన అటవీశాఖ అధికారులు సరిహద్దు గరం ప్రజల్ని అలాగే రైతుల్ని అప్రమత్తం చేశారు. పులి కదలికలను ట్రాక్ చేయడానికి అటవీ సిబ్బంది ప్రత్యేక నిఘా కూడా పెంచారు. మహారాష్ట్ర సరిహద్దులోని బోధ్ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కైలాష్ టేకిడి గుట్టల్లో ఉదయం పెద్ద పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆల్రెడీ అంటే సరిహద్దు ప్రాంతాల్లో కనిపించింది అంటున్నారు. అండ్ మరో విషయం ఏంటంటే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు అడవుల్లో గత 3 సంవత్సరాలుగా కనిపిస్తున్నట్లుగా ప్రజలు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు ఎలాంటి జాగ్రత్త గురించి చెప్పలేదా? అసలు ఏం జరిగింది? ఇప్పటికీ అక్కడే ఉందా పులి? థ్యాంక్ యూ రమణ. గత ఉదయం మబ్బున 4:30 ప్రాంతంలో నాందేడ్ మార్గ మధ్యంలో ఉన్న కైలాస్ టేకిడి అడవి ప్రాంతం, అంటే ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతము. నేరేడుగొండ దర్భతండానికి చెందిన వ్యక్తులు అక్కడ చూసిండు. అయితే నేరుగా మనకు లైవ్ లో కూడా కనిపించడం జరిగింది. ఈ పులి గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నట్టు ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. వాస్తవం చెప్పాలంటే అది పెద్ద అడవి కాబట్టి అక్కడ పులుల సంచారం అక్కడనే దగ్గరలో ఉన్న మన మహారాష్ట్రలో ఒక పులుల సంచార కేంద్రం ఉంటే అక్కడ నుంచి ఇప్పుడు వాతావరణం చేంజ్ అయినప్పుడు, అంటే చలికాలం కానీ వెదర్ చేంజ్, ఇప్పుడు వాటర్ కోసం అవి గ్రామాలలో వస్తుంటాయి. ఎందుకంటే దాదాపు అడవులలో అన్ని ఉన్న వాగులు వంకలు అన్ని అవి వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్ కోసం అవి పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి వాటర్ తాగుతూ ఉంటాయి కాబట్టి ఇది సంచరించడం. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిని నియంత్రించడానికి వారికి క్యాటర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. వాటి సంరక్షణ కేంద్రంలో వాళ్ళు వెళ్ళాలా, వెళ్ళాక దానికి రూట్ దొరకకపోవడంతో గ్రామ ప్రాంతాల్లో వచ్చి పట్టణ ప్రాంతాలు వచ్చి వాటర్ కోసం అయితే ఇప్పుడు సంచరిస్తుంటాయి అన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇవి బులెటిన్స్.